38వ సర్గము అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసుర వృత్తాంత కథనము చూడామణి ప్రదానము శ్రీరాముని శీఘ్రముగా దీసుకుని రమ్మని కోరుట. అంతట హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాటనేర్పరియేన అతడు ఆమెతో ఇట్లు పలికెను. అమ్మా, మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతలనమరతకును తగియున్నవి. నా వీపుపై అధిష్ఠించి విశాలమై 100 యోజనముల పొడవుగల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువుకానిది. అమ్మా, ఓ వినయశీలా, నా భర్తయైన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు పేర్కొనిన రెండవ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలుకగలదు? ఓ దేవి, ఇచటి నీ ప్రతిచర్యను, నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను పూసగృచ్చినట్లు. రావణుడు నిన్ను భయపెట్టుట, నీవు రావణుని తృణీకరించుట, రాక్షస స్త్రీలు నిన్ను బెదిరించుట, విరహ తాపమునకు తట్టుకునలేక నీవు ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, నిరంతరము శ్రీరామునే ధ్యానించుచుండుట, నీ పాతివ్రత్య ధర్మాచరణము, శ్రీరామునకు నీ సందేశము మున్నగు విషయములను యథాతథముగా శ్రీరామునకు తెలుపుదును. ఈ విషయములను అన్నింటినీ వృక్షముపైనున్న నేను గమనించియేయుంటిని. పూర్తిగా వివరింతును. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్పవలెనను కోరిక తోడను, ఆ స్వామిపైగల స్నేహాతిరేకమున మనస్సునకు తోచకపోవుటవలను, ఇంకను పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు, నిన్ను నా వీపుపై మోసికొనిపోయి శ్రీరాముని యొద్దకు చేర్చెదనని చెప్పియుంటిని. లంకాప్రవేశము అసాధ్యమగుటవలనను, మహాసముద్రము దాటశక్యముగానిది యగుటచేతను, నాకు నిన్ను తీసుకుని వెళ్లగల సామర్థ్యము ఉండుటవలనను నేనిట్లు పలికితిని. తల్లి, శ్రీరాముని పైగల విశేషమైన భక్తి ప్రపత్తులచేత నేడే శ్రీరామునికడకు నిన్ను చేర్చవలెనను కోరిక తోడను ఇట్లు నుడివితిని. మరియొక కారణమేదియూ లేదు. ఓ పూజ్యురాలా, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైననొక ఆనవాలును దయతో ప్రసాదింపుము. దివ్యకాంతవంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచూ తడబడుచు తిన్నగా, రాకాసిమూకలకు వినబడకుండా ఇట్లు పలికెను. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము గలదు. అచ్చట ఫలమూలములు, ఉదకములు సమృద్ధిగాగలవు. ఆ ప్రదేశమున మందాకినీ నదీ సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. అందు పూర్వము నేను నీతో తాపసాశ్రమవాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానాపుష్ప పరిమళములతో నిండిన పెక్కూపవనములు విలసిల్లుచున్నవి. ఆ ఉపవనములయందు విహరించి, అలసి, స్వేదజలములతో తడిసి నేను నీ యోడిలో కూర్చొనియుంటిని. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేనా వాయసమును ఒక మట్టిపెడ్డతో వారించితిని. ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకునుచు అచటనే తిరుగుచుండెను. ఆహారకాంక్షగల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకునలేదు. నేను కోపముతో ఆ వాయసమును అదలించుచు సడలిన ఒడ్డాణమును సరిచేసుకొనుచు జారిపోవుచున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. వాయసముపై క్రుద్ధురాలనయున్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని. ఆహారముపైగల ఆశతో వాయసము నన్ను చీరగా నేను నీ కడకు వచ్చితిని. అలసియున్న నేను కూర్చునియున్న నీయుడిలో జేరితిని. కోపముతోనున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. వాయసబాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. నేను మిక్కిలి అలసట చెందియుండుటవలన శ్రీరాముని యోడిలో చాలాసేపు నిద్రించితిని. నేను మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు నాయొడిలో నిద్రించెను. అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరల అచటికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్తనముల మధ్య చీరెను. అది మాటిమాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతట శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను. అప్పుడు ఆ వాయసముచేత ఎంతయు బాధింపబడుచున్న నేను సకలైశ్వర్య సంపన్నుడు,
అరిసూదనుడైన శ్రీరాముని గాఢనిద్ర నుండి మేల్కొల్పితిని. మహాబాహువులు గలవాడైన ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుచున్న నన్ను జూచి రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న త్రాచుపామువలే క్రుద్ధుడై నిట్టూర్పులు విడిచుచూ ఇట్లు పలికెను. ఓ సుందరి సీత, నీస్తన మధ్య భాగమున గాయపరచిన వాడెవడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొనుచున్న వాడెవడు? శ్రీరాముడు అటునిటు పరికించుచూ రక్తసిక్తములైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచియున్న ఆ కాకిని జూచెను. ఆ వాయసము కాకి ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట, శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు శ్రీరాముని జూచి తన రక్షణకై మరియొక ప్రదేశమునకు వెళ్ళెను. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులుగల శ్రీరాముడు కోపముతో కన్నులు ఎరజేసినవాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకొనెను. అతడు తన ఆస్తరణము నుండి దర్భను దీసికొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయకాలాగ్నివలే ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను, బ్రహ్మాస్త్రమును ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే! ఆ ఇషీకాస్త్రము, బ్రహ్మాస్త్రము ఆకాశమున పారిపోవుచున్న ఆ పక్షిని వెంటాడెను. అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదము నుండి తప్పించుకునుటకే వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకము నందంతటను సంచరించెను. తండ్రియగు దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అసక్తతను ప్రకటించిరి. అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగలవారినిగానక తిరిగివచ్చి ఆ శ్రీరామచంద్రునే శరణు పొందెను. సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణుగోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము కాకి వధార్హమేనను దయదలచి దానిని రక్షించెను. పశ్చాత్తాపముతో విషాదమునకు లోనై తనను శరణువేడిన ఆ వాయసముతో శ్రీరాముడు ఇట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృథా కారాదు. కనుక ఏమి చేయవలెనో తెలుపుము. పిమ్మట ఆ కాకి నీ బ్రహ్మాస్త్రము నా కుడికంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణనేత్రమును తీసివేసెను. ఆ వాయసము గూడ తన కుడికంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. అప్పటినుండి కాకులన్నీయు ఒకే కన్నుగలవియేనట్లు ప్రసిద్ధి. ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్నతండ్రియు తనకు స్వర్ణోకమిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవుగైకొని తన ఇంటికి చేరెను. నా కొరకై ఒక కాకిమీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహశక్తిగలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దానివలే పడియున్నది. నాపై కనికరము చూపుము. దీనులపై కరుణచూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపియుంటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, మహాబల సంపదను నేనెరుగుదును. నీ గుణములు, కర్మలు అనంతములు, అవి ఊహకు అందనివి, నిన్నెవ్వరునూ క్షోభ పెట్టజాలరు. గాంభీర్యమున సముద్రుని వంటివాడవు. సముద్రములే హద్దులుగాగల విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఓ స్వామి, నీవు అస్త్రవిద్యలలో ఆరితేరినవాడవు, సత్యపరాక్రముడవు, మహాబలశాలివి. అయినప్పటికినీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణములవారు వీరిలో ఎవ్వరునూ సమరభూమియందు రాముని ధాటికి తట్టుకునజాలరు. నామీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్రుపాటు ఉన్నచో ఆయన తన తీక్ష్ణశరముల చేత రాక్షసులను ఏల నశింపజేయడు. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్ను ఎందులకు కాపాడుటలేదు? వాయుదేవునివలె మహాబల సంపన్నులను, అగ్నిదేవునివలె మిక్కిలి తేజస్శాలురును అయిన మహాపురుషులు దేవతలకును ఎదిరింపశక్యముగానివారు. అయినప్పటికిని నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకొనిన పాపము కొద్దిగనో గొప్పగనో యుండియే తీరును. అందు సందేహములేదు. లేనిచో శత్రువులను పరిమార్చుటయందు మిక్కిలి సమర్థులై యుండియు వారు నావైపే తిరిగిచూచుట లేదేమి? మహాతేజస్సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు
సీతాదేవి కన్నీరుగార్చుచు పలికిన జాలిగొలుపు వచనములను విని ఇట్లు నుడివెను. శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలంచుకునుచు ఇతర విషయములన్నింటి యందును విముఖుడైయున్నాడు. దీనిని ఒట్టుపెట్టుకుని చెప్పుచున్నాను. దుఃఖమగ్నుడైన రామునిజూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయముగాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీయు తొలగిపోవుట నీవు చూడగలవు. పురుషశ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబల సంపన్నులు, నిన్ను జూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామ లక్ష్మణులు ఇరువురును లంకను భస్మమొనర్పగలరు. ఓ విశాలాక్షి! శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరాంగణమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు గొనిపోవును. ప్రభువైన శ్రీరామునకు, మహాబలశాలియైన లక్ష్మణస్వామికి, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్రతీరమునకు చేరియున్న వానరయోధులకు నీవు ఈ ఎదలచుకునిన సందేశమును తెలుపుము. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్యభామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తపించుచున్నదై ఆ వానరశ్రేష్ఠునితో ఇట్లనెను. విశాలహృదయైన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడును అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము. ఆయనకు నా ప్రణామములను అర్పింపుము. ఓ పావని, ఓ పవిత్రమైనవాడా! లక్ష్మణుని గుణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువయే. అతడు అన్ని విధములైన భోగ్యవస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సఖులను, విశాలమైన భూమండలమును, దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని, తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరుదెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగానుండి వనమున అనుకూలములైన సేవలను అందించుచూ ఆయన వెంట నడిచెను. అతడు సింహము వంటి భుజబలముగలవాడు, దీర్ఘబాహువు, మంచి మనస్సుగలవాడు, చూచువారికి ముచ్చటగొలుపువాడు, శ్రీరాముని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు. రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకునివచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడెరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభలక్షణములుగలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు, మా రక్షణ విషయమున మా మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంటనుండుట వలన మా అత్తమామలు మా కడ లేని లోపము కనబడలేదు. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటెను మిక్కిలి ప్రియమైనవాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడివాడు. అతనిని జూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని గూర్చిన బెంగనుగూడా మరచిపోయేడివాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా దెల్పుము. ఓ వానరశ్రేష్ఠ! శ్రీరామునకు ప్రియవిధేయుడు, సర్వదా మృదుస్వభావముగలవాడు, పవిత్రముగానుండువాడు, సర్వసమర్థుడు ఆయన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకునుము. ఈ కార్య నిర్వహణమనకు నీవే దక్షుడవు. మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ! ఒక మాసము వరకే నేను ప్రాణములతో నుందును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికియుండను. ఈ మాట ముమ్మాటికిని నిజము. క్రూరకర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములోనుంచినాడు. అట్టి నన్ను ఓ మహావీర! పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు పూర్వము వృత్రాసురుని చంపిన కారణముగా ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపమునకు లోనయ్యెను. అందువలన ఇంద్రుని ఐశ్వర్యము పాతాళమును జేరెను. దేవతలు, విష్ణువు, వైష్ణవ అశ్వమేధయాగమునొనర్చి ఇంద్రుని పవిత్రునిగా జేసిరి. విష్ణువు పాతాళము నుండి ఇంద్రుని సంపదలను తీసుకునివచ్చి అతనికి ఇచ్చెను. నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. అనంతరము సీతాదేవి తన కొంగుముడి విప్పి అందున్న శుభప్రదమైన దివ్యచూడామణిని దీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పల్కుచూ హనుమంతునకు ఇచ్చెను. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని, మణిశిరోభూషణమును గ్రహించెను. అది భుజమున ఇముడదు గావున దానిని తన చేతివ్రేలియందు భద్రపరచుకునెను. పిదప సీతాదేవికి నమస్కరించి
ప్రదక్షిణ మొనర్చి వినమ్రుడై ప్రక్కకు చేరి నిలబడెను. సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనేయున్నను ఆతని మనస్సుమాత్రము రాముని సన్నిధికి చేరెను. ఇంతవరకును సీతాదేవి శిరమున అలంకృతమయున్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై నిలద్రొక్కికొనిన పర్వతమువలే ఇప్పటివరకును ఊగిసలాటకులోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయెను. ధైర్యశాలి అయిన హనుమంతునకు ఎదురైన అవరోధ ప్రభంజనములు, వాటిని అధిగమించిన తీరు తెన్నులు. సముద్ర తీరమునకు చేరినప్పటికే అన్వేషణ అవధి ముగియుటచే సుగ్రీవాజ్ఞవలన మరణభయము, సముద్రలంఘన సమయమున ఎదురైన అవరోధములు, దుర్భేద్యమైన లంకలో ప్రవేశించుట, విశాలమైన లంకలో సీతాన్వేషణమును కొనసాగించుట, సీతజాడ తెలియక నిస్పృహకులోనై ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, సీతాదేవి దర్శనమైనను ఆమె మారుతిని రావణునిగా భావించి ఆయనతో మాట్లాడకుండుట ప్రబలములైన ఈ ఆటంకములను అధిగమించి ఆమెకు రామముద్రికను ఇచ్చి ఆమె నుండి చూడామణిని గ్రహించిన పిమ్మట ఆ మారుతి మనస్సు కుదుటబడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 38వ సర్గము.